ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఉగ్రకుట్రకు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఉగ్ర లింక్స్, పరిచయాలు, ఎంత డబ్బు ఇచ్చారు, డబ్బుతో ఏం కొనుగోలు చేశారని ప్రశ్నించనున్నారు ఎన్ఐఏ అధికారులు. బాంబుల తయారీకి ఏమైనా శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించే అవకాశం ఉంది. టార్గెట్ ఎవరు, పెద్ద వ్యక్తులు అంటే ఏ స్థాయి వాళ్ళు అన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్, సమీర్లను ఎన్ఐఏ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఉగ్రకుట్రకు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారన్న కోణంలో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఉగ్ర లింక్స్, పరిచయాలు, ఎంత డబ్బు ఇచ్చారు, డబ్బుతో ఏం కొనుగోలు చేశారని ప్రశ్నించనున్నారు ఎన్ఐఏ అధికారులు. బాంబుల తయారీకి ఏమైనా శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించే అవకాశం ఉంది. టార్గెట్ ఎవరు, పెద్ద వ్యక్తులు అంటే ఏ స్థాయి వాళ్ళు అన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు ఎన్ఐఏ అధికారులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ మీనాక్షి. ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్లను రెండో రోజు ఎన్ఐఏ బృందం అయితే విచారిస్తున్నది. అయితే సిరాజ్ ఎక్కడెక్కడ కుట్ర ప్లాన్ చేశారు అన్న కోణంలోనే విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఉగ్ర లింక్స్, పరిచయాలపై ఎంత డబ్బులు ఇచ్చారు, వాటితో ఏం కొనుగోలు చేశారు, ఎవరిచ్చారు అన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే లాగుతున్నారు. అలాగే బాంబుల తయారీకి ఏమైనా అమౌంట్ ఇచ్చారా, వాళ్ళ టార్గెట్ ఎవరు, పెద్ద వ్యక్తులా లేకపోతే ఏంటన్న కోణంలోనే ఎన్ఐఏ బృందం అయితే విచారిస్తుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే తాజాగా ఈ రెండో రోజు విచారణ చేస్తున్న ఎన్ఐఏ అలాగే A2C అధికారులకైతే సిరాజ్, సమీర్లు తీవ్ర మతాన్మాదంతో సమాచారం ఇస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. 4 రోజులు ఆగి ఉంటే మేమేంటో చూపించేవాడినన్నట్టు సిరాజ్ అయితే పొగరు సమాధానం ఇచ్చినట్లు మనకైతే సమాచారం అందుతుంది. అలాగే అధికారుల ముందనే, విచారిస్తున్న అధికారుల ముందనే కాలుపై కాలు వేసుకున్నట్లు సమాధానం చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి సిరాజ్ ఎవరైతే ఆసుపత్రి నుంచి వైద్యుల్ని తీసుకెళ్లి వాళ్ళకి పరీక్షలు కూడా పోలీసులు చేసినట్లు మనకి సమాచారం వస్తుంది. మొత్తం మీద వాళ్ళు తీవ్ర మతోన్మాదంతో ఉన్నట్లు అయితే ఎన్ఐఏ బృందం కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళపై ఇంకా వివరాలు లోతుగా లాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు పొంతనలేని సమాధానం ఇస్తున్నట్టు, సరిగా వాళ్ళకి సహకరించినట్లు కూడా, విచారణకు సహకరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు రెండో రోజు విచారణలో అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.